పంచవటి వివిధ రకాల సర్పాలు, మృగాలతో నిండి ఉంది. అక్కడికి చేరిన తరువాత సీతారాములను సేవిస్తూ ఉన్న లక్ష్మణునితో శ్రీరాముడు ఇలా అన్నాడు. లక్ష్మణా! మనము అగస్త్య మహర్షి చెప్పిన విధంగా పంచవటికి వచ్చాము. ఈ ప్రదేశము చక్కగా పుష్పించిన చెట్లతో రమ్యంగా ఉన్నది. ఈ అరణ్యంలో ఆశ్రమానికి సరైన స్థలాన్ని గుర్తించే పనిలో నువ్వు నిమగ్నం అవ్వు. దానికోసం ఈ ప్రాంతం మొత్తాన్ని ఒకసారి పరిశీలించి చూడు. మనం నివసించడానికి అనుకూలమైన ఆశ్రమ స్థలాన్ని గుర్తించు. మీ వదిన సీతాదేవి, నేను, నువ్వు చక్కగా మసులుకోవడానికి అనుకూలంగా ఉండాలి. ఆ స్థలం సమీపంలో నీటి సౌకర్యం ఉండాలి. సమతలమగు ప్రదేశాన్ని కలిగి ఉండాలి. చుట్టూ ఫల పుష్పాలతో శోభిల్లుతూ ఉండే మామిడి, పున్నాగాది వృక్షాలు కలిగి మనోహరంగా విలసిల్లుతూ ఉండాలి. నిత్య విధులైన అగ్నికార్యాది మొదలైన వాటికి లోటు రాకుండా సమిధలు, దర్భలు, పువ్వులు, సమీపంలో నీటి సౌకర్యం కలిగి ఉండాలి. శ్రీరాముడు ఇలా చెప్పిన తరువాత లక్ష్మణుడు రామునికి నమస్కరించి సీతాదేవితో కలిసి ఉన్న తన అన్న అయిన శ్రీరామునితో ఇలా అన్నాడు. అన్నా! ఎల్లప్పుడూ నేను నీ సేవకుణ్ణి. నీకు నచ్చిన ప్రదేశాన్ని గురించి నాకు తెలపండి. అక్కడే ఆశ్రమాన్ని నిర్మిస్తా అన్నాడు. లక్ష్మణుని మాటలకు సంతోషపడిన శ్రీరాముడు కొంతసేపు పరిశీలించి అన్ని విధాలుగా ఆశ్రమ నిర్మాణానికి తగిన ప్రదేశాన్ని గుర్తించి ఆ ప్రదేశానికి చేరి ప్రేమతో లక్ష్మణుని చేతులు తన చేతులలో తీసుకొని అతనితో ఇలా అన్నాడు. సౌమిత్రి, ఈ ప్రదేశం అన్ని విధాలుగా ఆశ్రమ నిర్మాణానికి అనుకూలంగా ఉంది. ఇక్కడ వృక్షాలు పుష్పాలతో కలకలలాడుతున్నాయి. ఈ ప్రదేశం సమతలంగా సమీపంలో సూర్యకిరణ స్పర్శచే వికసించిన కమలాలు కాంతులతో సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. మహర్షి అగస్త్యుల వారు తెలిపిన విధంగానే ఈ గోదావరి రమ్యంగా ప్రవహిస్తూ ఉంది. తీరంలో వికసించిన పుష్పాలతో వృక్షాలన్నీ అందంగా ఉన్నాయి. నదిలో అంశలు, కన్నె లేడీ పిట్టలు, చక్రవాకములు విహరిస్తూ ఉన్నాయి. ఇక్కడ సమీపంలో ఎత్తైన కొండలు వృక్షాలతో రమ్యంగా ఉన్నాయి. అక్కడ నెమళ్ళు, లేళ్ల గుంపులు తిరుగుతూ ఉన్నాయి. కొండ గుహలు చూడముచ్చటగా ఉన్నాయి. పర్వతాలపై అక్కడక్కడ వెండి, రాగి, బంగారు వర్ణాలతో గైరికాది ధాతువులు స్రవిస్తూ ఉన్నది. కొండలు పసుపు, తెలుపు, ఎరుపు రంగుల రేఖా చిత్రాలతో గవాక్షరాలతో అలంకరింపజేసిన ఏనుగుల బాసిల్లుతున్నాయి. గిరులన్నీ మద్ది చెట్లు, కానుగ చెట్లు, ఖర్జూర, జలకబంద, మామిడి, తీయని మామిడి, నేమి, తిలక, పున్నాడ, అశోక మొదలైన వృక్షాలతో శోభిల్లుతూ ఉన్నాయి. మొగలి, సంపంగి మొదలైన పూల గుత్తులతో, లతలతో పెనవేసుకొని ఉన్న వృక్షాలతో ఆ గిరులు విరాజిల్లుతూ ఉన్నాయి. తిమిష చెట్లు, నిమ్మ చెట్లు, చంద్ర, మోదుగ, కలిగొట్టు, చందన వృక్షాలు, స్థలకబంధాలు మొదలైన చెట్లతో శోభిల్లుతూ ఉన్నాయి. లేళ్ల గుంపులతో, పక్షుల గుంపులతో విలసిల్లుతూ ఉన్నది. ఈ ప్రదేశం పవిత్రమై పుణ్యప్రదమైనది. కావున లక్ష్మణ, జటాయు సహాయంతో మనం ఇక్కడే నివసిద్దాం. శ్రీరాముడు ఇలా అన్న తరువాత లక్ష్మణుడు వెంటనే ఆశ్రమ నిర్మాణాన్ని ప్రారంభించాడు. త్రవ్వి తీసిన మట్టితో గోడలు నిర్మించి దృఢమైన, అందమైన బొంగులను స్తంభాల్లా నిలబెట్టి వాటిపై పొడవైన వెదురు బొంగులను పెట్టాడు. వాటిపై లేత జమ్మి కొమ్ములను పరచి దృఢమైన తాళ్లతో బిగించాడు. తరువాత వాటిపై దర్భలను, వెదుళ్లను, తేలుగడ్డిని, ఆకులను కప్పి బలంగా అందమైన పర్ణశాలను రూపొందించాడు. తరువాత నేలను చదును చేసి రమణీయంగా రూపొందించాడు. పర్ణశాల నిర్మాణం తరువాత లక్ష్మణుడు గోదావరిలో స్నానం చేసి పూలు, పండ్లు, పద్మాలు తీసుకొని కుటీరానికి తిరిగి వచ్చి చక్కగా నిర్మించిన ఆశ్రమాన్ని సీతారాములకు చూపించాడు. తరువాత వాస్తు పూజ, శాంతి కర్మలు నిర్వహించబడ్డాయి. లక్ష్మణుడు నిర్మించిన కుటీరాన్ని చూసి శ్రీ సీతారాములు సంతోషించారు. సంతోషంలో లక్ష్మణుణ్ణి అక్కున చేర్చుకున్నాడు శ్రీరాముడు. ఆనందంతో గాఢాలింగనం చేసుకున్నాడు. లక్ష్మణ, నువ్వు నా మనసులోని అంతర్యాన్ని చక్కగా తెలిసిన వాడవు. అందువల్లే నాకు నచ్చిన శాస్త్ర ప్రకారం ఈ కుటీరాన్ని నిర్మించావు. ధర్మజ్ఞుడవైన నీవు నాకు తోడుగా వచ్చి నీ కర్తవ్యాన్ని నెరవేర్చావు. తండ్రిలా ఎల్లప్పుడూ నన్ను రక్షిస్తూ ఉన్నావు. నువ్వు నా పక్కన ఉండటం వల్ల తండ్రిగారు లేని లోటు కనిపించలేదు. తర్వాత పంచవటిలో హాయిగా నివసించసాగాడు. సీతాలక్ష్మణులు
శ్రీరాముని భక్తితో సేవిస్తూ ఉంటే స్వర్గంలోని దేవేంద్రునిలా శ్రీరాముడు అక్కడ సుఖంగా నివసించసాగాడు. ఇలా కొంతకాలం గడిచింది.